వెల్కమ్ టు శ్రీశైలం, హైదరాబాద్ టు శ్రీశైలం. బేసిక్గా మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి కదా. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి వీడియో తీస్తానని అస్సలు అనుకోలేదు. ఏదేముంది, మొత్తానికైతే అలా తలుచుకున్నాం, ఇలా వచ్చేసాం. ఇలా వచ్చాక శ్రీశైలం చుట్టుపక్కల మనకి వీడియో తీసుకునే అవకాశం ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఇదిగో 5 ప్లేసులు చూపిస్తామని చెప్తే వచ్చేసాం. మొదటిది సాక్షి గణపతి. 150 రూపీస్కి మొత్తం తిప్పుతా అంటే ఎందుకు తిరగడం కథ పక్కన పెడితే ఇవన్నీ ఇంత ఫ్రెష్గా చూశాక మనం తినేటి అసలు ఫ్రెష్గా కాదా అనిపించింది. ఏం సిటీ లైఫ్ ఏమో, మన సొంత జీవితాలకి ఎంత దూరం అయిపోయినామో బాగా అనిపించింది. అలా అనుకుంటూ ఇదిగో హటకేశ్వరం, శ్రీ లలితాదేవి పీఠము ఇవన్నీ అతను చూపించేసరికి మనము కొద్దిసేపు అలా మెడిటేషన్ చేసుకున్నాం. ఇది పోజ్ మాత్రమే, యాక్చువల్గా చేసుకున్నాం. అసలు గుడి లోపల ఫోన్లో తీసుకొని పోకూడదని నా ఉద్దేశం. తీసుకుపోయినా ఫోటోలు తీయకూడదు. అంటే ఈ ఫోటో వచ్చేసి బయట ఉందన్నమాట. గుడి లోపలికి వెళ్ళి దేవుని దగ్గర ఫోటోలు తీసుకుంటూ అక్కడ కూర్చుని కాన్సన్ట్రేషన్ ఫోటోల మీద ఉంటుంది, కానీ మనకి దేవుని మీద ఉండదు కదా. అక్కడ వెళ్ళాక భక్తితో వెళ్ళాలి, భక్తితోనే ఉండాలి. ఇక బయట మాత్రమే తీస్తున్నాను, ఎందుకంటే ఏదో ఒక మెమరీగా ఉంటుందని తీశాను. ఆలయాలు తిరగడం పక్కన పెడితే ఇవన్నీ చూశాక వీటిలో 1-2 పేర్లు తప్ప మీద ఏది తెలియదు నాకు. అసలు నేను ఇండియన్ కల్చర్కి, అదే మన సాంప్రదాయాలకి వాటికి ఎంత దూరం అయిపోయాను అని, ఎంత దూరం పెట్టారు నన్ను అని కొంచెం బాధేసింది. ఏం చేయలేం కదండి, సంపాదన చదువు అని మొత్తం జీవితం సంక నాకు ఇచ్చారు. ఇట్స్ ఇండియన్ సైకాలజీ. అక్కడ నుంచి అలా 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 వెళ్తూ పైన శిఖర దర్శనం అని చెప్పేసి తీసుకెళ్లారు. శిఖర దర్శనం అంటే ఏం లేదు, ఇప్పుడు అక్కడ నంది ఉంటుంది కదండి, ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే అక్కడ నుంచి చూస్తే కింద శ్రీశైలంలో ఉన్న 3 గోపురాలు కనిపిస్తాయంట. ఆ దృశ్యానికి నాకు ఒకటి కనిపించింది. యాక్చువల్గా అది మోక్షం వచ్చే వాళ్ళకి, లేకపోతే అదృష్టం ఉంటేనే కనిపిస్తాయంట. నాకు కూడా కనిపించింది. పొరపాటున పోతే మళ్ళీ పుట్టినేమో, దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాడికి. మొత్తానికి అయితే చూసాం. అక్కడ నుంచి ఇక పాతాళ గంగకి లాస్ట్ టైం ఫైనల్ అనమాట. ఇక్కడ రోప్వే అన్నారు. నేను రోప్వే అంటే రోప్ పట్టుకుని దిగాలేమో అనుకున్నా, కానీ అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు ఎక్కించుకొని దింపుతారంట. అదే వాళ్ళే ఈ డబ్బాలోకి ఎక్కించుకొని దింపుతారంట కిందికి స్లోగా. నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయినా. అది మన స్పీడ్గా పోతుందేమో అనుకుని కొంచెం టెన్షన్ పడ్డా, కానీ క్యాజువల్గా లిఫ్ట్లో దింపినట్టు అలా దింపేశాడు. కొంచెమైనా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుందంటే అసలు ఎగ్జైట్మెంటే లేదు. అదేంటో మరి, ఫీలింగ్స్ చచ్చిపోయినా లేకపోతే నాకే వైరాగ్యం వచ్చేసింది అర్థం కాదు. వచ్చేస్తే మంచిదేనండి. ఈ ఫేక్ ప్రపంచంలో వైరాగ్యం వచ్చి సన్యాసడం బెటర్ అలా అనుకుంటూ, ఇంతకుముందు గుళ్ళోకి వచ్చినప్పుడు అది తెలియని ఒక ఎక్సైట్మెంట్, తెలియని ఒక ఇది, ఏదో తప్పు చేసేసిన, బాధలు చేసేసిన, నా పాపాలు కడుక్కుంటా, నా ఇది కడుక్కుంటా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏది లేదు అన్నట్టు ఆన్ ద వేలో ఇదిగో 3 రకాలు కలిశారు. నాతో పాటు ఈ 5 ట్రిప్పులు తిరిగారు. సర్లేక ఇటు చూడండి, మీ ముఖ చిత్రంలో టెన్షన్ చూస్తానగానే వాళ్ళ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. అక్కడ నుంచి అలా దిగేసి ఇది నేను ఇంతకుముందు తిన్నా, దీని పేరు అడిగితే ఆయన ఏదో అన్నాడు, కానీ హెల్త్కి మంచిది సార్ అన్నాడు. సారా, నన్ను ఎందుకన్నా సార్ అంటావు అంటే వాళ్ళు అందరినీ సార్ అంటారంట. నేనే కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా, నన్ను కూడా ఒక సార్ అన్నాడు అని. అంటే మనకు అన్న, బాబాయ్ ఇవి అలవాటు కదా. సార్ అనగానే కొంచెం కొత్తగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళాక చాలా చెత్తగా కూడా అనిపించింది. ఈ లొకేషన్ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హనుమాన్ సినిమాలో ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, ఆ ఎంట్రీ సీన్ లాగే ఉంది నాకు. పొరపాటున ప్రశాంత్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడా, అదే తస్కరించాడా అని. తస్కరించాడులేండి, సినిమా బాగా హిట్ చేశాడుగా. మన ఇండియన్ సైకాలజీ ప్రకారం గంగ నీళ్ళు నెత్తిని జరుపుకొని పాపాలు కడిగేసుకున్నా. బాయ్ ఉంటా, టాటా.